హాయ్ అండి. నేను మీ శ్రీనివాస్. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను మా ఈస్ట్ గోదావరి గురించి ఒక పాట రాశానండి. ఆ పాట మీ అందరికీ సరదాగా వినిపిద్దామని వచ్చానండి. ఎలా ఉందో చెప్పండి. గోదారులమండి మేము, ఈస్ట్ గోదారులమండి మేము, ఆయ్ గోదారులమండి మేము, ఈస్ట్ గోదారులమండి మేము. మాటల్లో వెటకారం, చూపుల్లో మమకారం, గిల్లి గిల్లి కజ్జాలే వినిపించే మాటల్లో, చిన్ని చిన్ని సరదాలే తొలగించే పరదాలే, ఆనందాలు అనుబంధాలు మా సొంతం అయ్యేనండి. మీరొచ్చారంటే అభిమానంగా అల్లుకుపోతామండి. ఆయరండి అని ప్రేమగా పిలిచామండి. గోదారులమండి మేము, ఈస్ట్ గోదారులమండి మేము, ఆయ్ గోదారులమండి మేము, ఈస్ట్ గోదారులమండి మేము. రాజమండ్రి రైలు బ్రిడ్జితో స్వాగతమే పలికేస్తాం, పుష్కర ఘాటు పుణ్యక్షేత్రాల దర్శనమే చేయిస్తాం, పాపికొండల మధ్యలో ప్రకృతి అందం చూపిస్తాం, గోదారమ్మ పరవల్లే కళ్ళకు కట్టిస్తాం, రాజరాజ నరేంద్రుని కోట గుమ్మం ఎక్కిస్తాం, తాడి తోట షాపింగ్తో మీ లుక్కే మార్చేస్తాం, కాకినాడ కాజాతో మేము ఖైదీ చేసేస్తాం, సాగర తీరాన మీ కాతిథ్యం అందిస్తాం, సుబ్బయ్య గారి హోటల్లో విందే రుచి చూపిస్తాం. గోదారులమండి మేము, ఈస్ట్ గోదారులమండి మేము, ఆయ్ ఇదండి మా ఈస్ట్ గోదావరి మీద ఉన్న అభిమానంతో రాసిన పాట ఇది. ఇంకా ఇంకో చరణం కూడా ఉంది. దాంట్లో కూడా వివిధ ప్రాంతాలు, వివిధ రుచులు అన్నీ వస్తాయి. అంతా ఒకేసారి చెప్పడం ఎందుకని అది దాచేశాను. సో, పాట నచ్చితే మా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఈస్ట్ గోదావరి వాళ్ళు ముఖ్యంగా మా గోదావరోళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఆయ్.